ఒక ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా సరదాగా, అందరినీ ప్రేమించే స్వభావం కలిగినవాడు. కాని ఒకరోజు రాము ఊరిలోని పెద్ద తాటి చెట్టుని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత పెద్ద తాటి చెట్టు! దీనిమీద ఎక్కి పండు తింటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అతని తల్లి రామునికి చెట్టుమీద ఎక్కవద్దని హెచ్చరించింది. రాము, పెద్ద చెట్టుమీద ఎక్కడం ప్రమాదం. కింద పడిపోతే గాయాలు అవుతాయి. కాని రాము తన తల్లిని వినకుండా ఒకరోజు చెట్టుమీద ఎక్కడం ప్రారంభించాడు. మొదట కొంచెం ఎక్కడం కష్టంగా అనిపించింది. కాని కొద్దిసేపటికి చెట్టు ఎక్కాడు. అతను పండ్లను తీసి తినడం ప్రారంభించాడు. ఆ సంతోషంలో రాము తన పరిసరాలను మరిచిపోయాడు. ఇంతలో ఒక్కసారిగా అతని చెయ్యి జారి కింద పడిపోయాడు. రాము కింద పడిపోతే అతనికి చాలా గాయాలు అయ్యాయి. అతని అరుపు విని ఊరి వాళ్లు అక్కడికి వచ్చి రాముని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ చెప్పింది, రాము, నీకు ఎక్కువ గాయాలు కాలేదు కాని నీ తల్లిదండ్రుల మాటలు వినకపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది. అప్పుడు రాము తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. నాన్నా, అమ్మా, మీ మాటలు వినకపోవడం నా తప్పు. ఇకపై మీ మాటలు తప్పక వింటాను. అతని తల్లిదండ్రులు రాముని కౌగలించుకుని, సరే రాము, నీకు ఇంతే సరిపోయింది. కాని మళ్లీ ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పి అంగీకరించారు. నీతి: పెద్దవారి మాటలు వినడం చాలా ముఖ్యం. వాళ్ళు చెప్పేది మనకోసం, మన మంచికోసం మాత్రమే.